అందరికీ నమస్కారం. పూజ ట్రెండీ బొటిక్‌కి స్వాగతం. మొదటిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేనైతే బ్లౌజ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఫినిషింగ్ అయితే బొటిక్ స్టైల్‌లో చాలా నీట్‌గా ఉంటుంది. చూడండి. ఫస్ట్ పొడవు అయితే నెక్ పొడవు 11 తీసుకున్నాను. వెడల్పు డీప్ అన్నమాట. కింద 3.5 ఇంచెస్ తీసుకున్నాను. పైన షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్ షేప్ తీసుకుంటున్నాను చూడండి. అలా నీట్‌గా డ్రాయింగ్ చేసుకొని మనమైతే డ్రాయింగ్ చేసిన గీత మీదే కట్ చేసుకోవాలండి. టూ ఇంచెస్ కొలతలతో క్లాత్ని అయితే కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్లు వాటిని నెక్ డిజైన్ చేయటం కోసం కట్ చేశాను. నెక్ రౌండ్ అయితే ఇలా 1 స్టిచ్ అయితే చేసుకోవాలి. తర్వాత వీటిని నేను ఫోల్డ్ చేసే విధంగా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి సమోసా మడతలో చూడండి, ఒకసారి చూపిస్తున్నాను స్లో మోషన్లో. ఇలా ఫోల్డ్ చేసి స్లోగా పెట్టుకుంటూ ఉండాలి. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తానండి. నెక్ మొత్తం ఇలా నీట్‌గా మొత్తం పెట్టుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి వీడియో అర్థమవుతుందని నేను ఫుల్గా నెక్ మొత్తం పెట్టడం చూపిస్తున్నానండి. మళ్ళీ దాన్ని కట్ చేసామనుకో వాళ్ళకి అర్థం కాదు. చాలామంది అడిగారు, మొత్తం నీట్‌గా చూపించు, డిజైన్లు ఏదైనా పెడుతున్నా కటింగ్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్కువ చేయమాకు అని అన్నారు. అందువల్ల నేను మొత్తం ఎలా పెట్టాలనేది చూపించాను. ఇప్పుడైతే క్రాస్ పీస్ అయితే తీసుకున్నానండి. 1 సైడ్ అయితే ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేయని వైపు నెక్ని బ్యాక్ సైడ్ వైపు తిప్పుకొని ఒక 1/2 ఇంచ్ స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం డిజైన్కి కుట్టాం కదండి, ఆ స్టిచ్ మీదే వేసుకుంటే ఖర్చులు నీట్‌గా వస్తాయి. అలా నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. నెక్ రౌండ్‌కి వరకే పెట్టుకోవాలి. షోల్డర్ దాకా అవసరం లేదు. రౌండ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే పెట్టుకోండి. ఇప్పుడైతే ఆ ఖర్చుని ఇటువైపు తిప్పేసి 1 స్టిచ్ అయితే చేశాను. ఇలా చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుంది. లోపల ఖర్చులు అనేవి గుచ్చుకోకుండా ఉంటాయి. దాన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ లైనింగ్ వైపు తిప్పేసి లూజ్ కుట్టయితే వేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఆ రౌండ్ తిప్పేటప్పుడు స్ట్రైట్ కుట్టు చిన్న కుట్టేసుకుంటే పట్టేసినట్టు, లాగినట్టు, పీకినట్టు అనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే ఫినిషింగ్ చాలా బాగుంది. స్మాల్ క్యూట్‌గా ఉన్నాయి చిన్న చిన్న సమోసా నెక్ డిజైన్ అయితే. ఇది అందరికీ తెలుసు, కానీ కొత్తగా ఎవరన్నా నేర్చుకోవాలి, మిషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్లు పెట్టుకోవటానికి. బ్యాక్ సైడ్ నడుం బెల్ట్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే 2 ఇంచెస్ వెడల్పు అయితే తీసుకున్నాను. 1/2 ఇంచ్ మార్జిన్ అయితే కుట్టుకున్నాను. బ్యాక్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేశాను. 4 ఇంచెస్ హైట్‌తో డాట్స్ అయితే వేసుకుంటున్నాను బ్యాక్ సైడ్. ఇంతే, ఎంతో సింపుల్‌గా కుట్టుకొని
నెక్ డిజైన్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా! ఇప్పుడు నాకైతే ఒకటి అనిపించింది. దాని పక్కనే సన్నది లేస్ ఒకటేస్తే బాగుండు అనే ఐడియా అయితే వచ్చింది. ఇంకా వెంటనే లేస్ తీసేసుకొని స్టార్ట్ చేశాను. ఎలా ఉండిద్దో పెట్టాను. చాలా బాగుంది అనిపించింది. ఈ లేస్ అయితే నేను పెద్దదైతే వేయట్లేదండి. పైపింగ్ లేస్ లాగా వచ్చాయి. ఇప్పుడు సన్నగా వస్తున్నాయి కదా ట్రెండీగా, అట్లాంటిదైతే వేస్తున్నాను. ఈ లేస్ వేసాక ఎలా ఉందో చూపిస్తాను ఉండండి. చూడండి చాలా బాగా వచ్చింది. లేస్ వేసాక ఇంకా లుక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వీడియో వాచింగ్.